దీంట్లో ఏంటి సేమ్ ఇదే. ఇప్పుడు అంతకుముందు షోల్డర్స్ ఈ యొక్క దీంట్లోని ఇక్కడ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఈ పొజిషన్ ఏం చేస్తానంటే కొద్దిగా క్లోజ్ కి తీసుకోవాలి. పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నువ్వు క్లోజ్ కి అంతకుముందు ఈ విధంగా ఉండేది నార్మల్. అప్పుడు ఇట్లా తీసుకున్నావు, పెట్టావు, కొట్టేసావు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొద్దిగా క్లోజ్ తీసుకురావాలి. అంటే స్టాండింగ్ ఎట్లా ఉండాలంటే ఇంతే ఉండాలి, ఇలా ఉండొద్దు. సో కొంచెం క్లోజ్ తీసుకురావాలి. క్లోజ్ తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఇది. అప్పుడు ఏమవుద్దనంటే మీ యొక్క వెపన్ యొక్క ఖచ్చితంగా ఈ షోల్డర్కి పెట్టేటప్పుడు హాఫ్ పైన ఉండాలి. హాఫ్ బట్ ప్లేట్ ఏదైతే ఉందో హాఫ్ కంప్లీట్ గా లోపల ఉండొద్దు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి హాఫ్ పైన ఉండాలి. ఈ హాఫ్ మాత్రమే నీకు షోల్డర్కి ఉండాలి. షోల్డర్కి ఉన్నట్లయితే నీకు క్లోజ్ స్టాండ్స్ లో ఉండాలి. స్టాండ్స్ మరి క్లోజ్ స్టాండ్స్ అంటే ఇంత క్లోజ్ వద్దు, లిటిల్ బిట్. ఓకే, ఇది మనకి ఏదైతే షూ పడుతుందో అంతే ఉండాలి, ఇంత ఉండవద్దు. ఫస్ట్ పొజిషన్ లోని వెడ్త్ ఉండాలి, సెకండ్ పొజిషన్ లో కొంచెం క్లోజ్ ఉండాలి. క్లోజ్ ఉండేసి ఇక్కడ తీసుకొస్తావు, పెడతావు. ఇది ఇప్పుడు నా వైపు తీసే. ఇది అంతకుముందు ఏంటి, ఇది. ఇప్పుడేంటి, ఇది. అంటే అంతకుముందు పొజిషన్ లో ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉండేది. అంతకుముందు పొజిషన్ లో ఇలా ఉండేది, ఇప్పుడు ఇట్లా ఉంటుంది. అంటే బేబీని పట్టుకున్నట్టు పట్టుకుంటావు. ఓకే, పట్టుకొని ప్రాపర్ గా నువ్వు ఏం చేస్తూ ఫైట్ చేస్తావు. సో ఈ రెండు పొజిషన్లు మీరు ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ తీసుకొని ఫైట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు లాస్ట్ టైం మీకు కొన్నిసార్లు పడకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఇప్పుడు చెప్పిన వాటిలోనే అమలు చేయండి. ఇప్పుడు మీరు రిజల్ట్ చూస్తారు. ఓకేనా. చలో బాయ్స్.